హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి శ్వాస కన్నా ముందు స్వార్థాన్ని పీల్చుకుంటూ పుడుతున్నాడు. అందుకే అనుకుంటా చనిపోయినప్పటికీ శ్వాసను విడిచిపోతున్నాడు, కానీ స్వార్థాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి. ఈ సమాజంలో అందరూ నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్లే. నీతో వాళ్లకు అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక నీతో ఆడుకుంటారు. ఇదే సమాజం తీరు. సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవాళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా మీరు ఆలోచించే విధానంలో ఉంది. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పు చేశామని తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సమర్థించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన మనలో కలిగిందంటే తెలుసుకుంటున్న జ్ఞాన బీజానికి అదే తొలిమెట్టు. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేం. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మీరెంత తిట్టినా, బాధ పెట్టినా వారు మీకోసం ఏదైనా భరిస్తారు. అలాంటి వారిని అస్సలు వదులుకోకండి. మీరు దూరమైతే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకు తోడుంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుగానే ఉంటుంది. మంచి మాటలు ఎప్పుడూ వింతగానే అనిపిస్తాయి. ఒక్కసారి వాటిని అనుసరించడం మొదలుపెట్టావా అవి నీ జీవితాన్ని మార్చేస్తాయి. మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనం వహించు. నువ్వు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడటమే మంచిది అనే సమయంలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోకు. ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పు లేదు, కానీ మనం వినిపించాలనుకునేది మాత్రం చెప్పడంలో మిస్ కావద్దు. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా ఉండిపోతారు. కాబట్టి సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు. అలాగే సమయం యొక్క విలువ తెలియనివాడు జీవితం యొక్క విలువను అర్థం చేసుకోలేడు. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరొకసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థానంలో ఉంటే వారి ముందు మనమే తలదించుకోవాల్సి వస్తుంది. మనిషి డబ్బు ఉంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధా. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు.
శాశ్వతంగా నిలిచేది మన మంచితనం. జీవితంలో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలను ఇస్తాడు. అలాగే పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. ఎదుటివారి మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ నీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరినీ తప్పు పట్టకు, ఎవరినీ నిందించుకు. ఎవరి పరిస్థితులు వారివి. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి అది నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరిచేయనీయకండి. ఎందుకంటే సోమరిపోతు దేన్ని సాధించలేడు. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయసు రాదు. కాబట్టి 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే ముందు కాస్త ఆలోచించు. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. మీ మనసులో విషబీజాలను నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీరు వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎందుకంటే మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. అందుకే ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకండి. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాం. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాం. మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, వెనుక ఉన్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ 2 కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో, నేనే అనే అహంకారం ఆ మనిషిని ఎంత పాతాళానికి దిగజారుస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కుంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటినీ మరిచిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి.
మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువ లేని చోట మీరెంత అడిగినా సమాధానం దొరకదు. కాబట్టి మిమ్మల్ని అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, మీకు సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపించలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన నీవు చెడ్డవాడివి అయిపోవు.